అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. చాలా గ్యాప్ వచ్చినట్టుగా ఉంది. ఇంచుమించు 10 రోజులు అయిందేమో నేను మీ కనపడి. సో ఈరోజు టెట్ ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ చేసే వాళ్ళకి, అలాగే డిఎస్సి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఉపయోగపడే విధంగా 8వ తరగతిలో ఉన్నటువంటి చారిత్రక అంశాలన్నిటిని కూడా ఒక ఆర్డర్లో తీసుకుని వచ్చి మీ ముందు ఉంచడం జరుగుతుంది. అంటే మనం క్విక్ రీడింగ్ అనుకుంటాం కదా, ఆ మాదిరి ఈ వీడియో కాస్త లెంగ్తీగానే ఉంటుంది. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి, అవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తాను. సో మీరు ప్రశాంతంగా వింటూ అంశాలను నోట్ చేసుకోవటము, లేకపోతే పిన్ పాయింట్గా రాసుకోవటము చేయండి నా విద్యార్థులారా. ఓకేనా? ఇప్పుడు మొదట 8వ తరగతిలో ఉన్నటువంటి చారిత్రక అంశాలను మనం 3 కోణాల్లో స్టడీ చేద్దాం. అదేంటంటే 18వ శతాబ్దంలో జరిగినటువంటి సంఘటనలు. అంటే ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలే. 8వ తరగతి హిస్టరీ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అంశాలే. అవర్ పాస్ట్ అంటాం కదా, అది. ఇక 19వ శతాబ్దంలో ఉన్నటువంటి అంశాలు, అలాగే 20వ శతాబ్దంలో ఉన్నటువంటి అంశాలు. అయితే మీలో చాలామందికి ఈ 18వ శతాబ్దంలో అంశాలంటే ఏ ఇయర్స్ మధ్యన ఉన్నటువంటి సంఘటనలు వస్తాయి అంటే, సాధారణంగా 1701 నుండి 1800 ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి కాలాన్ని అంతా కూడా మనం 18వ శతాబ్దము అంటాం. ఇది చాలామందికి తెలియదు అనమాట. కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఏమాదిరి అంటే 18వ శతాబ్దానికి చెందిన సంఘటనలు కానిది, లేదా 18వ శతాబ్దానికి చెందినటువంటి సంఘటన అంటాడు. అంటే మనం ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలన్నీ చూసుకోవాలి. ఇప్పుడు 1757, లేదా 1764, లేదా 1792, లేదా 1704, లేదా 1738, ఇలాగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలు 1701 నుంచి 1800 ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఈ మొత్తం కాలాన్ని మనం 18వ శతాబ్దం అంటాం. ఆ 100 సంవత్సరాల కాలం అన్నమాట. ఇక మరి 19వ శతాబ్దం అంటే మీకు అర్థమై ఉంటుంది. ఇక 19వ శతాబ్దం అని మనం దేన్ని అంటాం అంటే 1801 నుండి 1900 ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి సంవత్సరాలు, మొత్తం 100 సంవత్సరాల కాలాన్ని 19వ శతాబ్దం అంటాం. మరి 20వ శతాబ్దం అనేది ఏంటంటాం? 1901 నుండి 2000 ఈ మధ్యకాలంలో ఉన్నట్టు దాన్ని 20వ శతాబ్దం అంటాం. మరి 21వ శతాబ్దం అనేది ఏంటంటాం అంటే 2001 నుండి 2100 ఈ మధ్యకాలంలో ఉన్నటువంటిది. అంటే మనం ఇప్పుడు ఏ శతాబ్దంలో ఉన్నాం అనమాట? 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇప్పుడు ఈ 8వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చారిత్రక అంశాలను ఒక ఆర్డర్లో, క్రోనాలజీ ఆర్డర్లు అంటాం కదా మనం, దాని ప్రకారం తీసుకుంటే అందులో మనకి 3 శతాబ్దాల సంఘటనలు ఇచ్చాడు. అంటే ఎక్కువగా మధ్యయుగ భారతదేశానికి సంబంధించినటువంటి సంఘటనలు, అలాగే ఆధునిక భారతదేశంలో ఉన్నటువంటి సంఘటనలు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అది ఇవన్నీ కూడా గజిబిజి గందరగోళంగా ఉంటాయి. కాబట్టి మనం ఈ ఆర్డర్లో 18వ శతాబ్దం, 19వ శతాబ్దం, 20వ శతాబ్దం ఈ ఆర్డర్లో స్టడీ చేసుకున్నట్లయితే నేర్చుకోవడానికి మీకు సౌలభ్యంగా ఉంటుంది. అదే మాదిరి చెప్పడానికి నాకు కూడా కాస్త సౌలభ్యంగా ఉంటుంది. ఇప్పుడు మనం 18వ శతాబ్దంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటో చూద్దాం. ఇక్కడ కీలకమైన అంశాలను చూసుకుంటే ఇక్కడ మీకు ఇయర్స్ కనపడతాయి. ఈ ఇయర్స్లో ఏమేమి జరిగినటువంటి అంశాలు ఉన్నవి అనేటువంటిది మీకు ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1757 ఈ సంవత్సరంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటిది ప్లాసీ యుద్ధం. సో చాలాసార్లు అడుగుతూ ఉంటాడు, ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అనేటువంటిది. అది 1757 అంటే ఏ శతాబ్దం? అది 18వ శతాబ్దం. ఇక్కడ 17 ఉంది కదా, కాబట్టి ఇది 17వ శతాబ్దం అనుకున్నారనుకో, బిట్టిపోతుంది అనమాట. ఇది 18వ శతాబ్దంలో జరిగినటువంటి యుద్ధం, ప్లాసీ యుద్ధం అంటారు దీన్ని. ఇది ఎవరికి మధ్య జరిగింది, ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేది చూసుకుంటే ఇక్కడ మనకి వ్యక్తులు బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలా, అలాగే రాబర్ట్ క్లైవ్. సో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధం అనమాట ఇది. సో ఇందులో సిరాజ్ ఉద్దౌలా ఓడిపోవటం అనేటువంటిది ఇక్కడ మనం
తెలుసుకోవాలి. ఇది ఏంటంటే బ్రిటిష్ వారు భారతదేశంలో తమ తొలి అడుగు వేయడానికి ఇది ఉపయోగపడింది అనమాట. ఇది ప్లాసీ యుద్ధం అనేటువంటిది. ఇది మనం గమనించుకోవాలి. ఇక తర్వాత 1764లోకి వస్తే 1764లో మనకి బక్సార్ యుద్ధం జరిగింది. ఈ బక్సార్ యుద్ధంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేది ఒకసారి చూసుకుంటే మీర్ కాసిం, అవధ్ నవాబు, అవధ్ అంటే అయోధ్య అనమాట, అయోధ్య నవాబు, అలాగే బెంగాల్ చక్రవర్తి, ఈ కూటమి అనమాట ఇది. సో ఈ కూటమిని బ్రిటిష్ వారు ఓడించారు. ఇది 1764లో జరిగినటువంటి యుద్ధం. ఇది బక్సార్ యుద్ధం. బక్సార్ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కంప్లీట్గా భారతదేశంలో తమ యొక్క రాజ్య విస్తరణ అనేటువంటిది చేయటం జరిగింది. ఇప్పుడు 1765లోకి వస్తే ఇక్కడ మొఘల్ చక్రవర్తి షా ఆలం అంటే రెండవ షా ఆలం ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివానీ హక్కులను కల్పించారు. ఇది 1765లో జరిగినటువంటి సంఘటన, అంటే బక్సార్ యుద్ధం తర్వాత జరిగినటువంటి సంఘటన. ఏంటది? మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం ఇతను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 3 ప్రాంతాల్లో బెంగాలు, బీహారు, ఒడిస్సాలో దివానీ హక్కులను కల్పించారు. దివానీ హక్కులు అంటే పన్నులు వసూలు చేసుకోవడం అన్నమాట. సో బ్రిటిష్ వారు ఇండియాకి వచ్చిన తర్వాత ఈ 3 ప్రాంతాల్లో పన్నులు వసూలు చేసుకునేటువంటి హక్కును మన యొక్క మొఘల్ చక్రవర్తి షా ఆలం కల్పించాడు. ఇది 1765లో. ఇక తర్వాత 1767లో జరిగినటువంటి సంఘటన, 1769 ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలు చూసుకుంటే మనకి మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. 1767, 1769 మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఇక 1770లో బెంగాల్లో సంభవించినటువంటి భయంకరమైన కరువు వల్ల చాలామంది చనిపోయారు. అంటే దాదాపు 1 కోటి మంది, అంటే భారతదేశ జనాభాలో 1/3 వంతు మరణించారని అప్పుడున్నటువంటి డేటా ప్రకారం మనకు తెలుస్తున్నది. ఇది 1770లో సంభవించినటువంటి కరువు అనమాట, బెంగాల్ కరువు అంట. సో బెంగాల్ ప్రాంతంలో మనకి కరువులు బాగా వచ్చాయి అప్పుడు. అందులో ఇది 1770లో వచ్చినటువంటి కరువు. ఇక తర్వాత 1773 ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో మొదటిసారిగా రెగ్యులేటింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టింది 1773లో. సో భారత రాజ్యాంగ చరిత్ర మనం గమనించుకుంటే అంటే బీసీ రావంత్ అని ఆయన మొత్తం భారతదేశ రాజ్యాంగ చరిత్రను ఇక్కడి నుంచి డివైడ్ చేసుకుంటూ వస్తారనమాట. అంటే 1773 నుంచి రాజ్యాంగం ఆమోదించే వరకు ఉన్నట్టు మొత్తం కాలాన్ని ఒక 5 భాగాలుగా డివైడ్ చేసి చెప్పడం జరిగింది. అంటే రెగ్యులేటింగ్ చట్టం ప్రవేశపెట్టారు. దీని ద్వారా వచ్చినటువంటి మార్పు ఏమిటి అంటే, వారన్ హేస్టింగ్ ఇతన్ని మొదటి గవర్నర్ జనరల్గా నియమించబడ్డాడు అనమాట. ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఇక తర్వాత 1781 ముస్లిం చట్టాలు, అరబిక్, పర్షియన్ భాషలను ప్రోత్సహించడానికి వారన్ హేస్టింగ్స్ కలకత్తాలో ఒక మదరసాను స్థాపించాడు. ఇలాంటి బిట్లు అడుగుతూ ఉంటాడు. అంటే సాధారణంగా ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది, బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది, అలాగే దివానీ అధికారులు ఎప్పుడు పొందారు, ఇవి మామూలుగా జనరల్గా అడిగేటువంటి ప్రశ్నలు. దాంతోపాటు కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఇది కింద వచ్చినటువంటి ప్రశ్న అడుగుతాడు అనమాట. అంటే ఇక్కడ కలకత్తాలో మదరసాను వారన్ హేస్టింగ్ స్థాపించాడు. దేన్ని ప్రోత్సహించడానికి? అరబిక్, పర్షియన్ భాషలను ప్రోత్సహించడానికి ఆయన ఏర్పాటు చేశాడు అనమాట. ఇది 1781లో జరిగినటువంటి సంఘటన. సో ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు మనకి 1757, 1781 ఇవన్నీ కూడా 18వ శతాబ్దంలో జరుగుతున్నటువంటి సంఘటనలు అనమాట, జరిగిపోయినటువంటి సంఘటనలు. ఇంకా మరికొన్ని సంఘటనలు చూసుకుంటే 1782, 1799 ఈ మధ్యకాలంలో టిప్పు సుల్తాన్ మైసూర్ పాలకుడిగా ఉన్నాడు. అంటే అతని యొక్క పరిపాలనా కాలం అడిగితే 1782 నుంచి 1799 వరకు ఉన్నటువంటి కాలం. ఇక తర్వాత 1791లో ఏం జరిగింది? 1791లో
మనకి సంస్కృత గ్రంథాలని అధ్యయనం చేయడం కోసం జొనాథన్ డక్కన్ ఆధ్వర్యంలో బెనారస్లో హిందూ కాలేజీని స్థాపించారు. సో బెనారస్ హిందూ కాలేజీ స్థాపన ఎప్పుడు జరిగిందనమాట? 1791. ఏ శతాబ్దం అది? 18వ శతాబ్దం. ఇక తర్వాత 1792 ఇక్కడ టిప్పు సుల్తాన్ మరియు బ్రిటిష్ వారి మధ్య శ్రీరంగపట్నం సంధి జరిగింది. శ్రీరంగపట్నం సంధి 1792. ఇక తర్వాత 1793లో లార్డ్ కార్న్వాలిస్ బెంగాల్లో శాశ్వత భూమి శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టారు. సో ఇది కూడా అడుగుతూ ఉంటాడు. 1793లో అది జరిగింది. ఇక 1798లో లార్డ్ వెల్లెస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనిపై సంతకం చేసినటువంటి మొదటి నవాబ్ అదే నిజాం అనమాట, నిజాం ఆలీ ఖాన్. అయితే రెండవ నిజాము ఆలీ ఖాన్ ఇది. ఇక తర్వాత 1799, సో ఇది 4వ మైసూర్ యుద్ధం జరిగినటువంటి కాలం ఇది. సో 4వ మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోవటం జరిగింది. సో ఈ రకంగా ఈ 4 మైసూర్ యుద్ధాల ద్వారా ఏం జరిగింది అనేటువంటి టెక్స్ట్ బుక్లో మనకి వివరంగా ఉంది కాబట్టి ఇక్కడ ఇయర్స్ని బట్టే మనం గమనించుకోవాలి. ఇయర్స్ ఆధారంగానే విషయాలు మనం నేర్చుకుంటాం అనమాట. సో శ్రీరంగపట్నం సంధి ఎప్పుడు జరిగింది అంటే 1792లో జరిగింది. అది శాశ్వత భూమి శిస్తు విధానం ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1793. అలాగే సైన్య సహకార పద్ధతిని 1798. ఆ తర్వాత జరిగిన సంఘటనే మైసూర్ యుద్ధం, 4వ మైసూర్ యుద్ధం. అంటే కొన్ని సందర్భాల్లో చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు వరుస క్రమం పేర్చమంటాడు. అది జతపరచుము అనే విధంగా ఇవ్వచ్చు. ఎందుకంటే సంవత్సరాలు, ఇయర్స్ మనం అనుకుంటాం, అడగడేమో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనుకుంటాం, కానీ ఆడికి ఏం మొహమాటం లేదు, చక్కగా సంవత్సరాలు అడుగుతున్నాడు. కాబట్టి మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం మనకు తెలుసుంటాం విద్యార్థులకు. సో ఇక్కడ మనం 18వ శతాబ్దంలో జరిగినటువంటి సంఘటనలను 1757 ప్లాసీ యుద్ధంతో మొదలుపెట్టుకుని 1799 4వ మైసూర్ యుద్ధం వరకు నేర్చుకున్నాం. ఇదంతా కూడా 18వ శతాబ్దంలో జరిగిన సంఘటన. అంటే మైసూర్ యుద్ధాలు ఏ శతాబ్దంలో జరిగినాయి అని అడగొచ్చు. ప్లాసీ యుద్ధం ఏ శతాబ్దంలో జరిగింది, లేకపోతే బక్సార్ యుద్ధం ఏ శతాబ్దంలో జరిగింది, ఇలా కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని గుర్తుపెట్టుకోండి. ఇక మనం మైసూర్ యుద్ధాలకు సంబంధించి కొంచెం వివరంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే, సో మనకి ఆంగ్లో మైసూర్ యుద్ధాలు 4 జరిగాయి. అవన్నీ కూడా మొదటిది, రెండుది, 3, 4 అనే విధంగా మీకు తెలుసు. ఇక రెండవ కాలంలో మనం సంవత్సరం ఎప్పుడు జరిగింది అంటే 1767, 1769 ఈ మధ్యకాలంలో మొదటి మైసూర్ యుద్ధం జరిగింది. ఇక రెండవది 1780-84లో జరిగింది. మూడోది 1790-92లో జరిగింది, అంటే ఆ సంవత్సరం మధ్యకాలంలో. నాలుగోది 1799లో జరిగింది, అంటే 18వ శతాబ్దం ఎండింగ్లో అనమాట జరిగినటువంటిది. ఇది 4వ మైసూర్ యుద్ధం. అలాగే ఇక్కడ పాలకులు ఎవరు ఉన్నారు అంటే మైసూర్ అనేటప్పటికి మనకి పెద్దగా ఎవరు రారులే, ఇద్దరే వస్తారు. ఒకటి టిప్పు సుల్తాన్, రెండోది అతని నాన్న హైదర్ అలీ, వీళ్ళు ఇద్దరే. అయితే టిప్పు సుల్తాన్ ఎప్పుడు ఎంటర్ అయ్యాడు అనేది కూడా మనం గమనించుకోవాలి. ఇది 2వ మైసూర్ యుద్ధం నుంచి టిప్పు సుల్తాన్ ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి 2, 3, 4 ఈ 3 యుద్ధాల్లో కూడా, అంటే 2వ, 3వ, 4వ మైసూర్ యుద్ధాల్లో టిప్పు సుల్తాన్ ఉంటాడు. అంటే ఇక్కడి నుంచి కూడా బిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే టిప్పు సుల్తాన్ ఏ మైసూర్ యుద్ధాల్లో పాల్గొన్నాడు. మనం సాధారణంగా 3వది, 4వది అనుకుంటాం. బట్ 2వ మైసూర్ యుద్ధం నుంచి ఆయన ఎంటర్ అయ్యాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి విద్యార్థులు. ఇక తర్వాత సో యుద్ధం జరిగిన తర్వాత జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి? గెలిచిన జట్టు, ఓడిపోయిన జట్టు ఒక ఒప్పందం చేసుకోవడం అనేటువంటిది కామన్. సో ఆ విధంగా ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఇక్కడ జరిగిన అగ్రిమెంట్లు మనం తీసుకుంటే మొదటి మైసూర్ యుద్ధం మద్రాస్ సంధితో ముగిసింది. 1769లో ముగిసింది అనమాట. ఈ మొదటి మైసూర్ యుద్ధంలోనే ఈ మైసూర్ పాలకులు విజయం సాధించారు. ఇది 1769లో జరిగింది, 1769. ఇక రెండవ మైసూర్ యుద్ధం మంగుళూరు సంధితో ముగిసింది, రెండవది. ఇది 1784లో జరిగింది. మూడవది శ్రీరంగపట్నం సంధితో ముగిసింది. ఇందాక మనం అది నేర్చుకున్నాం 1792లో. ఇలా ఈ 3 మైసూర్ యుద్ధాలు ఈ 3 సంధులతో ముగిసాయి. ఇది మమ శ్రీ అని మీరు గుర్తుపెట్టుకోండి. మమ శ్రీ అంటే మొదటిది మద్రాసు, రెండోది మంగళూరు, మూడోది శ్రీరంగపట్నం. ఇది దీని కోడ్ అనమాట, మమ శ్రీ.
ఫస్ట్ మద్రాసు, రెండోది మంగళూరు, మూడోది శ్రీరంగపట్నం. ఇక మరి నాలుగో దానికి సంధి అని ఉన్నదా? ఇంకా సంధి చేసుకోవడానికి అవతల లేడు కదా. టిప్పు సుల్తాన్ చనిపోవడం జరిగింది యుద్ధంలో. కాబట్టి నాలుగో మైసూర్ యుద్ధం ఇంక సంధి లేదు, ఏం లేదు, అది క్లోజ్ అయిపోయింది. బ్రిటిష్ పూర్తిగా ఆక్రమించుకోవడం జరిగింది మైసూర్ ప్రాంతాన్ని. సరే, ఇదంతా బాగానే ఉంది. అంటే యుద్ధం ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరాలు జరిగింది, పాలకుడు ఎవడు, ఇదంతా నేర్చుకున్నాం. దీని యొక్క ఇంపాక్ట్, ఫలితం ఎలా ఉన్నది అనేది కూడా చూసుకుంటే, మొదటి మైసూర్ యుద్ధం ఫలితం మొదట చెప్పుకున్నాం. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హైదర్ అలీ పోరాడాడు, గెలిచాడు. అలాగే బ్రిటిష్ వారే రక్షణ ఒప్పందాన్ని ఒప్పుకున్నారు. ఇప్పుడు చాయిస్ స్థానిక పాలకుడిది అయింది కాబట్టి వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది. ఇక రెండవ మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ప్రవేశించాడు అన్నాడు కదా. ఎందుకు ప్రవేశించాడంటే వాళ్ళ ఫాదర్ చనిపోయాడు కాబట్టి ప్రవేశించాడు. ఆయన ఎప్పుడు యుద్ధం మధ్యలోనే, అంటే 1782లోనే హైదర్ అలీ చనిపోయాడు, క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు. ఆయన తర్వాత అప్పుడు టిప్పు సుల్తాన్ రంగంలోకి దిగి యుద్ధాన్ని కొనసాగించి ఒక శాంతి ఒప్పందం చేసుకున్నాడు. అదే మద్రాస్ ఒప్పందం. సో అక్కడితోటి బ్రిటిష్ వారు సంతృప్తి పడరు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఏమైంది, మొత్తం మైసూర్ని ఆక్రమించుకోవాలి. కాబట్టి వాళ్ళు మళ్ళీ మూడవ మైసూర్ యుద్ధానికి తెరలేపారు 1790లో. అప్పుడు పాలకుడు టిప్పు సుల్తాను. ఇక్కడ ఉన్నటువంటి పాలకుడు ఎవడంటే లార్డ్ కార్న్వాలిస్. ఇక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ గెలిచింది, టిప్పు సుల్తాన్ ఓడిపోయాడు. ఇక తర్వాత మళ్ళీ టిప్పు సుల్తాన్ బలహీనపడ్డాడు మూడవ మైసూర్ యుద్ధంలో. కాబట్టి ఈజీగా ఓడించవచ్చు అనే ఉద్దేశంతో కొంతకాలం తర్వాత మళ్ళీ 1799లో ఇక్కడ మళ్ళీ యుద్ధం జరిగింది, నాలుగో మైసూర్ యుద్ధం. ఇక్కడ కంప్లీట్గా టిప్పు సుల్తాన్ ఓడిపోయాడు, ఆయన మరణించాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి, అంటే నాలుగో మైసూర్ యుద్ధంలో ఉన్నటువంటి పాలకుడు ఎవడు అంటే లార్డ్ వెల్లెల్సీ. ఇక్కడ అంటే ఇద్దరు పాలకులు మీరు గుర్తుపెట్టుకోవాలి. లార్డ్ కార్న్వాలిస్ 3, లార్డ్ వెల్లెల్సీ 4. ఇది అంటే చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఆంగ్లో మైసూర్ యుద్ధాల గురించి క్లాస్ చెప్పమంటే ఇంచుమించు గంటన్నర పడుతుంది. కానీ అంత మనకు అవసరం లేదు కాబట్టి ఇందులో ఉండేటువంటి పిన్ పాయింట్స్ మీద మనం ఫోకస్ చేసాం విద్యార్థులారా. ఇది 18వ శతాబ్దంలో జరిగినటువంటి విషయాలు. ఇక నెక్స్ట్ మన టెక్స్ట్ బుక్ ప్రకారం 19వ శతాబ్దంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి. 19వ శతాబ్దం అంటే ఇందాక చెప్పాను మీకు, 1801 నుండి 1900 ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఆ క్రమం అంతా కూడా మనం, ఈ కాలాన్ని అంతా కూడా మనం 19వ శతాబ్దంగా డివైడ్ చేస్తాం. ఇప్పుడు 19వ శతాబ్దంలో ఏం జరిగాయి అనేది చూసుకుంటే, మొదట మనకి 1801 చూడండి, 1801 ఇక్కడ ఏం జరిగింది ఈ సంవత్సరంలో అంటే, సైన్య సహకార పద్ధతి నిబంధనలు ఏదైతున్నాయో వాటిని ఉల్లంఘించారు, వాటిని అనుసరించలేదు అనేటువంటి ఒక చిన్న నెపం మేము మోపి అవధ్ సంస్థానంలో ఉన్నటువంటి సగం భూభాగాన్ని ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది ఈ సంవత్సరంలో. ఇది ఇక తర్వాత 1817లో స్కాట్లాండ్ ఆర్థికవేత్త జేమ్స్ మిల్, ఇతడు ఏ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశారు. ఇది మీకు పాఠం, అంటే అవర్ పాస్ట్ అనేటువంటి ఈ పాఠం మొదలైనప్పుడే, అంటే ఈ టెక్స్ట్ బుక్ ఫస్ట్ పాఠంలోనే ఉంటుంది. బట్ మనం క్రోనాలజికల్ ఆర్డర్లో వెళ్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిందనమాట. అంటే 1817లో స్కాట్లాండ్ ఆర్థికవేత్త జేమ్స్ మిల్ ఏ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే పుస్తకాన్ని రాశారు. రాసి ఈయన హిస్టరీని 3 పార్ట్స్గా డివైడ్ చేసేయడం జరుగుతుంది. అది ఎలాగా, హిందూ యుగం, ముస్లిం యుగం, బ్రిటిష్ యుగాలుగా విభజించాడు. అంటే మత ప్రాతిపదికన ఆయన విభజన అనేటువంటిది చేయటం జరిగింది. సరే, అతని ఇష్టం అది. ఇక తర్వాత 1818లో జనవరి 1 ఇక్కడ చారిత్రాత్మక భీమా కోరేగావ్ యుద్ధం జరిగింది. ఈ కోరేగావ్ యుద్ధం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి యుద్ధం. కారణం ఏంటంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీలోని మహర్ అనేటువంటి సైనికులు అనమాట. మహర్ అనేటువంటి ఒక అంటరాని కులం. కారణం ఈ మహర్ అనేటువంటి అంటరాని కులాన్ని ఒక సైనికులు పేష్వా బాజీరావు, అంటే రెండవ బాజీరావుని ఓడించారు. మరి అప్పట్లో బాజీరావు అంటే మామూలు విషయం కాదు. మరాఠా, శివాజీ తర్వాత అంత పేరు ఉన్నటువంటి వ్యక్తి, భారీ సైన్యం ఉన్నటువంటిది అతను. మరాఠా సామ్రాజ్యాన్ని వీళ్ళు ఓడించగలిగారు. ఎవరు? మహర్ అనేటువంటి దళిత సైనికులు. వీళ్ళు ఎవరి తరపున? ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున వాళ్ళని ఓడించడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో ఒక గొప్ప యుద్ధంగా చెబుతూ ఉంటారు. ఇదే కోరేగావ్ యుద్ధం. ఇక తర్వాత 1819, 1826
ఈ మధ్యకాలంలో అంటే ఈ కాలంలో థామస్ మన్రో మద్రాస్ ప్రెసిడెన్సీలో రైతువారీ పద్ధతిని అమలు చేశాడు. మనకి 3 పద్ధతులు ఉంటాయి: జమీందారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి, రైతువారీ పద్ధతి. ఇది రైతువారీ పద్ధతి ఎక్కడ స్టార్ట్ అయిందనమాట? మద్రాస్, ఇప్పుడు తమిళనాడు అంటున్నాం కదా, ఈ తమిళనాడు ప్రాంతంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇది అమలు చేయడం జరిగింది. సరే, రైతువారీ పద్ధతి ఏంటి, మహల్వారీ పద్ధతి ఏంటి, లేదా ఈ జమీందారీ పద్ధతి ఏంటి అనేది అది మీరు టెక్స్ట్ బుక్లో చదువుకుంటే తెలుస్తుంది. ఇక్కడ మనం ఇయర్స్ పెట్టి వెళ్తున్నాం కాబట్టి అలాగే పోదాం. ఇక తర్వాత 1822లో హాల్ట్ మెకంజీ నేతృత్వంలో ఉత్తర భారతదేశంలో మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. మెకంజీ నేతృత్వంలో ఉత్తర భారతదేశంలో మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారనమాట. ఇది పద్ధతి ఎవరు పెట్టారు ఏంటి అనేది కూడా అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత 1828లో రాజా రామ్మోహన్ రాయ్ కలకత్తాలో బ్రహ్మసభ, అదే తర్వాత బ్రహ్మ సమాజంగా మారింది. ఇది 1828లో జరిగింది. ఎప్పుడు స్థాపించబడ్డారు అని అడిగితే గుర్తుపెట్టుకోండి. ఇక 1829, ఇది ఎక్కువసార్లు అడుగుతూ ఉంటాడు, సతీ సహగమన నిషేధ చట్టం అనేటువంటి తీసుకురావడం జరిగింది. దాన్ని కృషి చేసినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. ఆ టైంలో ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ విలియం బెంటిక్. ఇక తర్వాత 1830లో స్కాట్లాండ్ మిషనరీ విలియం ఆడమ్ బెంగాల్, బీహార్లోని స్థానిక పాఠశాలలపై నివేదికను సమర్పించాడు. మీరు పాఠం చదువుతున్నప్పుడు అతని యొక్క నివేదిక క్లియర్ గట్టిగా అప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పాఠశాల వ్యవస్థల గొప్పతనాన్ని, అప్పుడు ఉన్నటువంటి స్థితిగతుల్ని చక్కగా ఆయన అందులో పొందుపరిచాడు అనమాట. ఈ నివేదిక ఏది ఎవరిచ్చారు? అది విలియం ఆడమ్ ఇచ్చారనమాట. ఏ ఏ ప్రాంతాల్లో బెంగాల్, బీహార్లో ఉన్నటువంటి స్థానిక పాఠశాల లోకల్ స్కూల్స్ గురించి ఆయన ఇవ్వటం జరిగింది. ఇక తర్వాత 1835లో థామస్ బాంబింగ్టన్ మెకాలే ఈ సిఫార్సుల మేరకు, అంటే మెకాలే సిఫార్సుల మేరకు ఇంగ్లీష్ విద్యా చట్టం ఆమోదించబడింది. ఈ రకంగా ఉన్నత విద్యకు ఇంగ్లీషును బోధనా భాషగా మార్చారు. ఎలిమెంటరీ కాకుండా ఉన్నత విద్యలో ఈ బోధనా భాష అనేటువంటిది పెట్టడం జరిగింది. ఇక తర్వాత మరొకటి సంవత్సరం 1837 ఇక్కడ కోర్టులు మరియు ప్రభుత్వ పరిపాలనలో అధికార భాషగా ఉన్నటువంటి పర్షియన్ స్థానంలో ఇంగ్లీష్ స్థానిక భాషలను ప్రవేశపెట్టారు. అంటే ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటనమాట, 1837 వరకు కూడా ప్రభుత్వ పాలనకు ఉపయోగించిన భాష పర్షియన్ భాష అనమాట. సో దాని స్థానంలో బ్రిటిష్ వారు చేసినటువంటి పని ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోర్టులో అన్నీ కూడా లావాదేవీలన్నీ, కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఇంగ్లీష్ భాషలోనే వస్తున్నాయి. సో అంతకుముందు పర్షియన్ భాషలో ఉండేది. ఇక తర్వాత 1848లో, సో ఆర్డర్లో మనం వస్తున్నాం కాబట్టి 1848లో జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే వీళ్ళిద్దరూ కూడా పూణే ప్రాంతంలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. సో భారతదేశ చరిత్రలో అమ్మాయిల కోసం పాఠశాలను ప్రారంభించడం అనేటువంటిది 1848లో జరిగింది. అది పూణే ప్రాంతంలో. ఇక తర్వాత 1848, 1856 ఈ మధ్యకాలం లార్డ్ డల్హౌసీ ఈయన రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా, సో రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే తెలుసు కదా మీకు, అంటే వారసులు లేని రాజ్యాలను బ్రిటిష్ వారు ఆక్యుపై చేసేవారు అనమాట. అంటే ఒక రాజు రాణి ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి తీసేసుకోవటం. ఒకవేళ దత్తత తీసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. దత్తత చెల్లుబాటు అవ్వదు. వీళ్ళు ఏమేంటి, ఏదో రకంగా రాజ్యాన్ని లాగేయాలి కాబట్టి, అంటే దత్తత తీసుకున్నటువంటి ఆ యొక్క అది కూడా చెల్లుబాటు అవ్వదు. ఎవరైతే వారసులు లేరో ఆ రాజ్యాన్ని తీసేసుకుందామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టమే ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనమాట. ఈ సిద్ధాంతం ప్రకారం అప్పట్లో ఉన్నటువంటి చాలా రాజ్యాలు, మరి ఏంటో టైం బాగోలేదనుకుంటాను, చాలామంది రాజ్యాలు ఆ రాజులకి పిల్లలు లేని కారణంగా వాళ్ళ యొక్క రాజ్యాల్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేశారు. అంటే మేబీ ఈ రాజ్యాలకు పిల్లలు లేరు కాబట్టి, వారసులు లేరు కాబట్టి ఏదో రకంగా మనం ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఆ సిద్ధాంతం ఆధారంగా లాగేద్దామని ప్లాన్ చేసి ఉంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, టైం కలిసి వచ్చింది బ్రిటిష్ వాళ్ళకని మనం చెప్పుకోవాలి ఇక్కడ. ఇది లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ ద్వారా ఆక్రమించాడు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కువగా ఈ రాజ్య సంక్రమణ ద్వారా బ్రిటిష్ వారు
ఆక్రమించిన లేదా కలుపుకున్నటువంటి ప్రాంతాలు ఏవి, లేదా ప్రాంతాలలో కానిది ఏది అని అడుగుతూ ఉంటాడు. అంటే అప్పుడు అన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా లాక్కోలేదు. కొన్ని తీసుకున్నారు, కొన్ని పరిపాలన బాగోలేదని, పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నదని కొన్ని ప్రాంతాలు తీసుకున్నారు. ఆ డివైడేషన్ అనేటువంటిది మనకు ఖచ్చితంగా తెలియాలి విద్యార్థులారా. ఇక్కడ మీకు చెప్తాను చూడండి, ఈ వరుస క్రమం కూడా మీకు రావాలి. సో 1848లో లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రవేశపెట్టిండు. ఆ తర్వాత ఏమైంది, ఒక్కొక్క దాన్ని లాక్కుంటూ పోయిండు. ఫస్ట్ సతారా, ఇది 1848లో ఆ రాజ్యాన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత సంబల్పూర్, ఇది 1850లో ఆ రాజ్యాన్ని తీసుకున్నాడు. తర్వాత ఉదయపూర్, ఇది 1852లో వారసులు లేరని ఆ రాజ్యాన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత నాగపూర్ 1853లో ఆ వారసులు లేరనే కారణంతో దాన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత ఝాన్సీ 1854లో వారసులు లేరని చెప్పి ఆ రాజ్యాన్ని తీసుకోవడం జరిగింది. అంటే మనం ఈ వారసులు లేరు అనే దాంట్లో ఎక్కువగా ఝాన్సీ లక్ష్మీబాయిదే గుర్తుపెట్టుకుంటాం, ఝాన్సీ రాజ్యాన్ని అనుకుంటాం. కానీ అంతకుముందే చాలా ప్రాంతాలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతాలు మనకు ఖచ్చితంగా రావాలి: సతారా, సంబల్పూర్, ఉదయపూర్, నాగపూర్. ఓకే, సతారా, సంబల్పూర్, ఉదయపూర్, నాగపూర్, తర్వాత ఝాన్సీ. ఇది రాజ్య సంక్రమణ ద్వారా ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాలు. ఇక 1854లో భారతదేశంలో విద్యా వ్యాప్తి చేయాలనే దానిపై లార్డ్ డల్హౌసీకి వుడ్స్ డిస్పాచ్ నివేదిక సమర్పించబడింది. సో భారతదేశానికి విద్యా చరిత్ర కనుక తీసుకుంటే మనం వుడ్స్ డిస్పాచ్ అనేటువంటిది చాలా మూలం అంటాం. దీన్నే మనం మాగ్నా కార్టాగా కూడా పేర్కొంటాం అనమాట. అంటే ఎవరి కాలంలో ఇది? లార్డ్ డల్హౌసీ కాలంలో అనమాట. అంటే లార్డ్ డల్హౌసీ కాలంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఒకటే మనం గుర్తుపెట్టుకుంటాం సాధారణంగా చరిత్ర చదివేటప్పుడు. అదే సమయంలో విద్యాపరమైనటువంటి సంస్కరణలు కూడా జరిగాయి. అది వుడ్స్ డిస్పాచ్ ద్వారా భారతదేశంలో విద్యా వ్యాప్తి చేయడానికి అనేటువంటి కోణం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అది 1854. ఇక తర్వాత 1855, 56 ఇక్కడ మనకి ప్రసిద్ధమైనటువంటి సంతాల్ తిరుగుబాటు జరిగింది. ఈ సంతాల్ తిరుగుబాటు అనేది ఇప్పుడు జరిగింది. ఇందులో ముఖ్యులు ఎవరు అంటే సిద్ధు మరియు కాన్హూలు. వీళ్ళ పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి, సిద్ధు మరియు కాన్హూలు. ఓకే, ఇక తర్వాత 1856లో లార్డ్ డల్హౌసీ పరిపాలన అస్తవ్యస్తత అనే సాగుతో అవధ్ సామ్రాజ్యాన్ని విలీనం చేసుకున్నాడు. ఇందాక చెప్పాను మీకు, కొన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా లాగేసుకుంటే వారసులు లేరని, కొన్ని పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నదని. అంటే పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నది అనే సాకు అవధ్ ప్రాంతాన్ని విలీనం చేసుకోవడం జరిగింది 1856లో. అంతకుముందే అవధ్ ప్రాంతం సగం లాగేసాడు, పరిపాలన బాగోలేదని. ఇప్పుడు మొత్తం దాన్ని తీసుకోవడం జరిగింది 1856లో. అదే సంవత్సరం మనకి అంటే 1856 ఆ సంఘటన జరిగినతో పాటుగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషితో లార్డ్ కానింగ్ హిందూ వితంతు పునర్వివాహ చట్టాన్ని చేశాడు 1856. అంటే అదే సంవత్సరం ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ జరిగిందనమాట. నెగిటివ్ ఏంటంటే అవధ్ రాజ్యం లాగేయటం, పాజిటివ్ కోణం ఏంటంటే హిందూ పునర్వివాహ చట్టం అనేటువంటి జరిగింది. ఇది ఎవరి కృషి? ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి. ఎవరి కాలము? లార్డ్ కానింగ్ అనే కాలం అన్నమాట. ఇక తర్వాత మనకి 19వ శతాబ్దంలో జరిగిన మరొక ముఖ్యమైనటువంటి సంఘటన 1857 సిపాయిల తిరుగుబాటు. 1857 సిపాయిల తిరుగుబాటు ఏ శతాబ్దంలో జరిగిందంటే టక్కును మనం 18వ శతాబ్దం పెట్టేస్తాం, ఎందుకంటే 18 ఉంది కదండి. కానీ కాదు, మొదటి క్లారిటీ వచ్చింది కదా, అది 19వ శతాబ్దంలో జరిగినటువంటి సంఘటన. సో ఇక్కడ మనం ఇయర్స్ని కొన్ని గమనించుకున్నట్లయితే 1857 మనకి ఇప్పుడు ఏం జరిగింది? 1857 మార్చి 29న బరక్పూర్లో మంగళ పాండే, తెలుసు కదా మీకు, మంగళ పాండే కాల్చి చంపేశాడు అనేటువంటి విషయం మీకు తెలుసు కదా. ఇది ఎప్పుడు జరిగిందంటే 1857 మార్చి 29న. 1857 మార్చి 29న మంగళ పాండే బ్రిటిష్ అధికారిని చంపడం జరిగింది. దాంతో ఈ 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. అయితే ఇక్కడ మనం చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సంఘటన మార్చి 29న జరిగింది, కానీ 1857 సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది అన్నప్పుడు మే 10న 1857 మే 10న ప్రారంభమైంది. ఏ సంఘటన అంటే అది మీరట్లో ఉన్నటువంటి ఈ సిపాయిలు అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద దాడి చేసి, అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ అధికారుల మీద దాడి చేసి ఢిల్లీ వైపు కదలటం జరిగింది. దాన్నే 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభించినటువంటి సంఘటనగా చెబుతారు. అంటే
మంగళపాండే తిరుగుబాటుతో మొదలైంది. బట్ ఇతిమిద్దంగా ఇది ప్రారంభమైంది మే 10వ తారీఖున. అంటే మీరట్లో ఉన్నటువంటి సైనికులు ఢిల్లీ వైపు కదిలారు కదా, ఆ సంఘటన అనమాట. ఇక తర్వాత మనం 1858లో ఏం జరిగింది అంటే 1857 సిపాయిల తిరుగుబాటు అయిపోయిన తర్వాత సో అందులో భారతీయులు విజయం సాధించలేకపోయారు. సో ఎందుకంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అక్కడ మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ 1858 తర్వాత అంటే 1857 సిపాయిలు తిరిగివాడు 1858లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టం చేసిందన్నమాట. ఈ చట్టం ప్రకారం వచ్చినటువంటి మార్పులు ప్రధానంగా 3. అందులో మొట్టమొదటిది ఏమిటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను రద్దు చేసి దాని యొక్క అధికారాలను బ్రిటిష్ రాజుకు లేదా రాణికి బదిలీ చేశారని. అంటే అప్పటి వరకు బ్రిటిష్ ఇండియాలో అంటే భారతదేశంలో ఏం జరిగినా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా జరిగేది. సో దీని ద్వారా జరగటం వల్ల 1857 సిపాయిల తిరుగుబాటు వచ్చింది కాబట్టి దాన్ని రద్దు చేసి మొత్తం పరిపాలనాపరమైన అధికారాలన్నీ కూడా బ్రిటిష్ రాజు లేదా రాణికి బదిలీ చేశారు. ఇక రెండో మార్పు ఏంటంటే గవర్నర్ జనరల్ హోదాను రద్దు చేశారు, అది వైస్రాయ్గా పేరు మార్చారనమాట. దీని ప్రకారం మొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. సో 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా మనకి గవర్నర్ పదవి అనే పదవి వచ్చిందని అనుకున్నాం కదా, అది ఇప్పుడుతో క్లోజ్ అయిందనమాట. అది ఇక్కడ మనం ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక 1859లో సో బెంగాల్లో ఉన్నటువంటి యూరోపియన్ తోటల యజమానులకు వ్యతిరేకంగా రైతులు నీలుమందు తిరుగుబాటు చేశారు. సో నీలుమందు తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1859, అంటే సిపాయిల తిరుగుబాటు తర్వాత జరిగినటువంటి తిరుగుబాటు అనమాట ఇది నీలుమందు తిరుగుబాటు. ఇక 1864లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పాశ్చాత్య శాస్త్ర గ్రంథాలను ఉర్దూలోకి అనువదించడం కోసం సైంటిఫిక్ సొసైటీని స్థాపించారు. ఎక్కడంటే గాజీపూర్లో అతను స్థాపించారు. ఇక తర్వాత 1867లో దాదోబా పాండురంగ్ మరియు ఆత్మారాం పాండురంగ్ ఇద్దరు కలిపి ప్రార్థనా సమాజాన్ని స్థాపించడం జరిగింది. ఇక 1873లో జ్యోతిరావు పూలే మహారాష్ట్రలో సత్యశోధిక్ సమాజాన్ని స్థాపించారు. ఇక 1875లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇతను అలీగఢ్లో మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ MAOని స్థాపించారు. ఇక అదే సంవత్సరం 1875లో అదే సంవత్సరంలో స్వామి దయానంద సరస్వతి ముంబైలో ఆర్య సమాజాన్ని స్థాపించారు. అంటే ఇటు ఆర్య సమాజ్ స్థాపన, అటు మహమ్మడన్ ఆంగ్లో ఓరియంట్ కాలేజీ స్థాపన రెండు ఒకే సంవత్సరంలో జరిగాయి విద్యార్థులరా. ఇక తర్వాత 1878లో భారతీయుల గొంతు నొక్కడానికి ఒక ప్రెస్ యాక్ట్ని తీసుకొచ్చారు, దాన్నే వెర్నాక్యులర్ యాక్ట్ అంటారు. ఇది ప్రాంతీయ పత్రికల చట్టం అన్నమాట. అలాగే అదే సంవత్సరం మనకి అంటే 1878లోనే ఆయుధాల చట్టం కూడా తేవడం జరిగింది. సో ఈ ప్రాంతీయ చట్టం, అదే ప్రాంతీయ పత్రికల చట్టం తెచ్చినా లేదా ఆయుధాల చట్టం తెచ్చినా రెండు దేనికోసం అంటే భారతీయుల యొక్క గొంతు నొక్కడానికి, వాళ్ళని భయపెట్టడానికి చేసినటువంటి పనులు అనమాట. ఇక తర్వాత 1878 తర్వాత 1895, 1900 ఈ మధ్యకాలంలో చోటా నాగ్పూర్ ప్రాంతంలో బిర్సా ముండా నేతృత్వంలో మంచి తిరుగుబాటు జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు, తెలంగాణలో కొమరం భీం మాదిరిగా బిర్సా ముండా కూడా ఒకడు. ఇతను చేసినటువంటి తిరుగుబాటు మనకు ఉల్గులన్ తిరుగుబాటు అంటారు, లేదా ముండా తిరుగుబాటు అని పిలుస్తారు. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఇది 1895, 1900 మధ్యలో జరిగింది. ఇక 1900లో బిర్సా ముండా జైలులో మరణించారు. ఇది మనకి 19వ శతాబ్దంలో జరిగినటువంటి సంఘటనల క్రమం అన్నమాట, వరుసగా తీసుకురావడం జరిగింది. మనం ఏ సంఘటన మొదలెట్టాం? 1801 అంటే 1801 సైన్య సహకార పద్ధతితో మొదలుపెట్టినటువంటి మన వేట 1900లో సరిగ్గా బిర్సా ముండా మరణంతో ఈ శతాబ్దం ముగిసింది. ఓకే, టెక్స్ట్ బుక్ ప్రకారం. ఇక తర్వాత 20వ శతాబ్దంలో ఉన్నటువంటి అంశాలను మనం చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఫ్రీడమ్ మూవ్మెంట్కి సంబంధించిన అంశాలు వస్తూ ఉంటాయి. ఇందులో 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ చక్కగా శాంతినికేతన్ అనేటువంటి సంస్థను స్థాపించారు. ఇది విద్యకు సంబంధించిన అంశం. అలాగే 1905లో తర్వాత లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన చేయడం జరిగింది. దాని తర్వాత వందే మాతర ఉద్యమం స్టార్ట్ అయింది. ఇది మీకు తెలిసిందే. ఇక అదే సంవత్సరం మనకి
బేగం రోకియా సఖావత్ హుస్సేన్, ఈమె ఒక కథ రాశారు. అదే సుల్తాన్ వాస్ డ్రీమ్ అనేటువంటి దాన్ని ఆమె రాయటం జరిగింది. ఇక 1906లో ఆగాఖాన్ మరియు నవాబు సలీముల్లా నేతృత్వంలో ఢాకాలో ముస్లిం లీగ్ను స్థాపించారు. ఇది 1906లో. ఇక 1909వ సంవత్సరంలో ముస్లిం బాలికల విద్య కోసం బేగం రోకియా ఏం చేశారంటే పాట్నాలో సఖావత్ మెమోరియల్ గర్ల్స్ స్కూల్ను ప్రారంభించారు. ఇది తర్వాత 1911లో కలకత్తాకు మార్చడం జరిగింది. ఇక 1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చారు. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టాన్ని తెచ్చింది. ఈ రౌలత్ చట్టం తర్వాత మనకి అదే సంవత్సరంలో 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది 1919లో. ఇక తర్వాత 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు గాంధీ గారు 1920లో. అలాగే అలీ సోదరుల నేతృత్వంలో ఖిలాఫత్ ఉద్యమం కూడా మనకి ప్రారంభించబడింది 1920లో. 1920లో మనకి ఎంఏఓ ఉంది కదా, 1878లో ఏర్పడింది కదా, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం. దీనికి ఏంటంటే కేంద్రీయ హోదా దక్కింది. ఓకే, 1922లో చౌరీ చౌరా సంఘటన జరిగింది. ఈ సంఘటన ద్వారా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ గారు నిలిపేశారు. ఇక 1929లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఇక్కడే మనకి పూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారు. ఇక 1931లో ఇది కూడా చాలా ప్రసిద్ధి చెందింది, కరాచీ సమావేశం జరిగింది. కరాచీ సమావేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అధ్యక్షత వహించారు. ఇక్కడ మనకి ప్రాథమిక హక్కులపై తీర్మానం చేయడం జరిగింది. అంటే నేడు మనం భారత రాజ్యాంగంలో చూస్తున్నటువంటి ప్రాథమిక హక్కులు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి మొదటి తీర్మానం అప్పుడు జరిగిందనమాట 1831లో. ఇక తర్వాత 1941లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చొరవతో బ్రిటిష్ ప్రభుత్వం మహర్ రెజిమెంట్ను తిరిగి అధికారికంగా పునరుద్ధరించారు. మహర్ రెజిమెంట్ను పునరుద్ధరించడం జరిగింది. తర్వాత 1942లో మహాత్మా గాంధీ డూ ఆర్ డై అనే నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. 1947 ఆగస్టు 15న మీకు తెలిసిందే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. దాంతోపాటు భారతదేశం రెండు ముక్కలుగా విడిపోయింది, పాకిస్తాన్ అండ్ ఇండియా. ఇక మనం కొన్ని అంశాలు ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇది పిన్ పాయింట్గా చెప్తాను. సంవత్సరం, అక్కడ ఏర్పడినటువంటి సంస్థ ఏంటి, స్థాపకులు ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మ సమాజం. ఈ బ్రహ్మ సమాజం 1828లో ఏర్పాటు చేశారు. దీనికి స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్. ఇదేంటి ప్రధాన ఉద్దేశం, సామాజిక ఆచారాలు సంస్కరణ, సతీ నిషేధం వంటి చర్యలు చేపట్టడం జరిగింది. ఇక తర్వాత ప్రార్థనా సమాజం 1867లో ఏర్పడింది. దీనికి ఆత్మారాం పాండురంగ ఏర్పాటు చేశారు. ఇది కుల నిర్మూలన, స్త్రీవాదం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక 1873లో సత్యశోధిక్ సమాజ్, ఇది జ్యోతిరావు పూలే గారు ఏర్పాటు చేశారు. ఇది అణగారిన వర్గాల హక్కులు గురించి, అలాగే ఆయనే గులాంగిరి అనేటువంటి గ్రంథాన్ని కూడా రాయటం జరిగింది. ఇక 1875లో ఆర్య సమాజ్ ఏర్పడింది. దాని స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి. ఆయన ఇచ్చినటువంటి నినాదం వేదారులకు తరలిపోండి అనేటువంటిది. అలాగే అదే సంవత్సరం మనం చెప్పుకున్నాం ఎంఏఓ కాలేజీ స్థాపించారు. అది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సో ముస్లింలలో ఆధునిక విద్యను వ్యాప్తి చేయాలి అనేటువంటి కృషి చేయటం జరిగింది తద్వారా. ఇక 1901లో శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏర్పాటు చేశారు. ఇది ప్రకృతి ఒడిలో సృజనాత్మక విద్య. శాంతినికేతన్ అనేటువంటిది ప్రధానంగా ప్రకృతి ఒడిలోనే విద్యను అభ్యసించాలనేటువంటి కాన్సెప్ట్తో ఆయన ఏర్పాటు చేశారు. ఇక తర్వాత 1909లో సఖావత్ గర్ల్స్ స్కూల్ బేగం రోకియా గారు ఏర్పాటు చేశారు దాన్ని. ఇది పాట్నా, కలకత్తాలో ఉన్నటువంటి ముస్లిం బాలికల విద్య కోసం దాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఈ విధంగా మనం ఈ చారిత్రక అంశాలను ఒక ఆర్డర్లో నేర్చుకుంటే బాగుంటుంది, లేదా విద్యార్థులు ఒక ఆర్డర్లో దాన్ని స్టడీ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క క్లాస్ తీసుకోవడం జరిగింది విద్యార్థులు. సో నేను చెప్పినటువంటి క్లాస్ మీకు కనుక నచ్చితే ఇదే మాదిరి మిగతా క్లాసులు కూడా కావాలనుకుంటే మీ యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఎక్కువ మంది కనుక చూస్తే నేను ఖచ్చితంగా మరొక వీడియోలో 9వ తరగతి అలాగే 10వ తరగతిలో ఉన్న చారిత్రక అంశాలు ఈ క్రోనాలజీ ఆర్డర్ ప్రకారం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను.
మీరు ఉత్తిని ఇలా చూసి వెళ్ళిపోవటం కాకుండా మీరు ఏం చేయాలంటే నోట్స్ లోపల రాసుకోవాలి, లేదా ఈ స్క్రీన్ షాట్ తీసి పాయింట్ నోట్ చేసుకుని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని దాన్ని అక్కడ మీరు గ్యాదర్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ సంవత్సరము జస్ట్ పిన్ పాయింట్గా చెప్పడం జరిగింది, అదొకటి సరిపోదు కదా. సో విషయ సేకరణ కూడా మీరు టెక్స్ట్ బుక్ ప్రకారం చేసుకోగలిగితే సరిపోతుంది విద్యార్థులు. ఎందుకంటే ఆల్మోస్ట్ కొంత చెప్పాను, బట్ ఇంకా సమాచారం ఉంటుంది కదా, ఆ సమాచారాన్ని మీరు ఏమిటి వాట్ ఏం జరిగింది అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. సో ఇదే మాదిరి మిగతా క్లాసుల నుంచి కూడా క్లాసు కావాలనుకుంటే మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా పోస్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ మిత్రులకు నా యొక్క వీడియోని షేర్ చేయండి. జై హింద్.